సద్గురుభ్యో నమః. శ్రీ అఖిలానంద ఆది నారాయణ స్వాముల వారి మా గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఈ అజ్జుపల్లి గ్రామంలో ఇంత పెద్దగా ఈవేళ చాలా దూరం నుండి విచ్చేసినటువంటి ఈ సభకు ఆహ్వానితులై ఉన్నటువంటి పెద్దలు గురువులు, ఈ గురువులను ఆహ్వానపరిచి ఇక్కడకు ఇంత కార్యక్రమం జరిపించినటువంటి ఈ గ్రామ కార్యకర్తలకు అందరూ కూడాను నా ద్వాదశ నమస్కారములు తెలియజేసుకుంటూ, సభలో ఉన్నటువంటి గురువులకు, సభాధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, గౌరవాధ్యక్షులకు అందరూ కూడాను నా సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ, మనం సద్గురు బోధ వినడానికి వచ్చి ఉన్నాం. సద్గురు బోధ అంటే ఎటువంటిదంటే, మా గురువు గారు అనేవారు, ఇది దివ్యామృతము కన్నా అమృతము ఆయన. దివ్యామృతం అంటే దేవతలు అమృతాన్ని భుజిస్తూ బతికేవారట. మనం ఇప్పుడు అన్నహారాలు తిని బతుకుతున్నాం కాబట్టి దేవతలు దేవామృతం అనేటువంటిది ఒక అమృతాన్ని ఎందుకని దాన్ని భుజిస్తూ ఉంచేవారు. దానికన్నా మెన్నైనటువంటి అమృతం ఏదైతే ఉన్నదో అది ఈ సద్గురు బోధ అనేటువంటి అమృతం. దీని గురించి ఒక గ్రంథం కూడా మా గురువు గారు రాసిన సద్గురు బోధామృత గానం అని. అటువంటి బోధామృతము ఇది అందరికీ లభించదు. పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి మానవులకే తప్ప ఈ ప్రపంచంలో కోట్లాది కోట్లు బోధలు చెబుతుంటారు. మత బోధలు, వేద బోధలు, వేదాంతిక బోధలు, గీతా బోధలు, దేవతా బోధలైనటువంటి ఎన్నో బోధలు చెప్పినటువంటి గురువులు ఈ ప్రపంచంలో అందరూ చూస్తుంటారు. కానీ ఇన్ని బోధల్లో మనం వినేది ఒకటి ఏమిటంటే, ప్రపంచం ఎటువంటిది, ప్రపంచం అలాగున్నది, ప్రపంచంలో పాపాత్ములు ఉన్నారు, ప్రపంచంలో పుణ్యాత్ములు ఉన్నారు, దేవుడిని అలా దర్శించాలి, దేవుడిని ఎలా పూజించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ తీర్థంలో తిరిగితే పుణ్యం వస్తుంది, ఈ దేవతను ముగితే మోక్షం వస్తుందని చెప్పినటువంటి గురువులు ఈ ప్రపంచంలో అతిమంది ఉన్నారు. కానీ ఈ అందరూ మన అచల గురువులు అయినటువంటి ఈ బృహత్ వశిష్ఠ సిద్ధాంత ఉద్ధారకులైనటువంటి మహానుభావుల్లో ఒక రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏంటది? అమృత స్వరూపం అంటే మృత్యు అనేటువంటి స్వరూపం. అది అమృతం. అది దేవతలకు కూడా ఒకప్పుడుట ఈ మృత్యువు సంభవించిందట. కానీ గురువుకి ఎప్పుడు మృత్యు అనేటువంటిది దగ్గరికి రాలేదు కదా. అది ఎటువంటిదో కూడా గురువుకి దాన్ని ఎరగలేదు. అంత గొప్ప ఈ పరిపూర్ణ బోధ, ఈ బోధ అనేటువంటి అమృతం గ్రోలుతున్నటువంటి మనం అందరం సద్గురు స్వరూపం. సద్గురు స్వరూపం అంటే ఎటువంటిది ఇందాకే చెప్పారు మనకి. ఈ ప్రపంచంలో కల్లా అతీతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది సద్గురు స్వరూపం. ఆ సద్గురు స్వరూపం గురించి వర్ణించడం నాకే కాదు కదా, ఈ నాయకులు ఉన్నటువంటి ఆ ఆదిశేషుడికే అలవి కాదని పెద్దలు చెప్తుంటారు. అటువంటిది వర్ణించడం సాధ్యం కాదు. కానీ అతీతమైనటువంటి ఆ సద్గురు స్వరూపాన్ని మనం ఎప్పుడు ఇంతమంది గురువుల నోటంట ఏ నోట విన్నా అమృతమే. ఆ అమృత భోగాన్ని మనం విని గ్రోలి అంటే తాగడం. తాగడం అంటే దేనితో తాగుతాం? ఈ అమృతం దేవామృతం నోటితో తాగవచ్చు. కానీ ఈ గురుబోధామృతం అనేటువంటిది నోటితో తాగడం కాదు. కేవలం గురుబోధ మనసులో నిశ్చయమైనటువంటి నిదానం ఉంచి ఆ నిదానంతో ఈ గురుబోధ విని ఆ మనసుని రైతుపరుచుకొని దాన్ని ఆత్మలో ఐక్యమును చేసి ఆ ఆత్మ కూడా పరమాత్మలో ఐక్యమును చేసి ఈ ఆత్మ పరమాత్మలో లేనటువంటి స్థితిని పొందడము గురుబోధ అమృతం. అందుకే దుర్గానంద స్వామి వారు మన కోటావతారంలో విశేషంగా చెప్పుకున్నారు. ఏమని?
జీవ శివైక్య సంధానము అవిరలముగా అయిన ఎప్పుడే అవి తండ్రులము భవనాశన స్థితులనియడి పావనమగు సువర్ణ పసుపు కలిపి నిపుడు వేదాభావముడికి నిపుడు దేవాదేవుని పూజ సావగానముగాను నావై జన్మ సాగరామావలకు కేవలాత్మ స్వరూపుడు శివకేశవులకాతీతుడైన వన్న రైతుడా కాస శూన్యుడు అవమానక గోచరులకు కలిపి తీలిపుడు అని మన దుర్గానంద స్వాముల వారు మహా యోగీశ్వరుడు. ఆయన రాసినటువంటి పూజా విధానం ఇప్పుడు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మన గురుమండలంలో వెలుగుతున్నది. కాబట్టి ఆయన చెప్పినటువంటి బోధ ఏంటి? జీవ శివైక్య సంధానము అంటే ఈ జీవుడు అజ్ఞానందకాలంలో నిన్న రోజులు ఉండి శివుని ఎలుగలేక ఆ శివతత్వం పరమ శివతత్వం తెలియక గురువు దగ్గరికి చేరుకొని గురు పాదారంగంలో జలమును గ్రోలి ఆ పరమశివుని యొక్క తత్వాన్ని ఆ సద్గురు స్వరూపాన్ని తాను కనులారా దర్శించి ఆ గురువు యొక్క శరణ మస్తక పాదారకములను తాను సేవిస్తూ ఈ జీవుడు ఈశ్వర స్వరూపంలో పొందాడు. ఎప్పుడు గురువు గారి దగ్గరికి చేరి దీక్షను పొంది గురువు గారు చెప్పినటువంటి అనుష్ఠానము, తారకము, అమరస్థము, తరువాత మహావాక్య విచారణ, తర్వాత ఈ గురుమంత్రములు, ఈ బోధ అంతా కూడా ఎప్పుడైతే గురువు గారు మనకు చెప్తారో అప్పుడు ఈ జీవుడు ఏమయ్యాడు? అజ్ఞానంలో నుండి సుజ్ఞాన స్వరూపాన్ని ధరించాడు. ఆ జ్ఞానమే ప్రజ్ఞాన స్వరూపమై ఇప్పుడు మనం అందరిలో ఉన్నదని గురువులు చెప్తున్నారు. అదే ఎరుకని ఆ ఎరుక మూలమును సేవించాడు బోధే ఈ పరిపూర్ణ బోధ. ఆ ఎరుక మూలమును సేవించి మనమందరం కూడాను ఆ సద్గురు కృపకు పాత్రులై ఆ బోధామృతమును చక్కగా మనలో మననం చేసుకుంటూ ఈ జన్మ జన్మాకు నుండి వస్తున్నటువంటి ఈ పూకుటేరును ఆ గురు కృపతో తీసివేసి అందరూ కూడాను భ్రాంతి రహితులై గురు కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ నేను సెలవు జయ సద్గురు బ్రహ్మ మహారాజుకి. సద్గురు బోధామృతం అందరం గ్రోలుకొని పుట్టకుండా చావకుండా రావాలని చెప్పని, ఎందుకంటే దేవతలకు సావు లేదు. దేవతలు అమృతం సేవిస్తే మనం బోధామృతం సేవిస్తే మనం కూడా అట్లే ఉంటామని చెప్పి మనకు షణ్ముఖరావు చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు జ్ఞానానంద కాళిదాసు స్వామి